బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే హామీల అమలు, అలాగే సాధించిన విజయాలపైన రూపొందించిన నివేదిక, అలాగే తుక్కుగూడ సభ, లోక్సభ ఎన్నికల కార్యాచరణపైన ఇవాళ టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. అయితే గాంధీ భవన్ లో జరిగే ఈ భేటీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం అలాగే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు తదితరులు పాల్గొంటారు. ఇక కాంగ్రెస్ 100 రోజుల పాలన పైన ఒక నివేదికను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రైట్, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే హామీ అమలు, అలాగే సాధించిన విజయాలపైన రూపొందించిన నివేదిక, తుక్కుగూడ సభ, లోక్సభ ఎన్నికల కార్యాచరణకు సంబంధించి ఇవాళ టీపీసీసీ కార్యవర్గ సమావేశం అయితే జరగనుంది. గాంధీ భవన్ లో జరిగే ఈ భేటీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అలాగే సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే ఏఐసీసీ కార్యదర్శులు తదితరులు కూడా పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ 100 రోజుల పాలనకు సంబంధించి ఒక నివేదికను అయితే ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, కాంగ్రెస్ అయితే ఈ 100 రోజుల్లో సాధించిన విజయాలకి సంబంధించి, అలాగే ఈ సభలు, లోక్సభ ఎన్నికల కార్యాచరణకు సంబంధించిన వ్యూహాలు, ఇవన్నీ కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్ మమతా, ఏదైతే ఈ రోజు నాంపల్లి గాంధీ భవన్ లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు మంత్రివర్గులు ఉత్తమ్ కుమార్ కావచ్చు, లేదంటే పెద్ద ఏఐసీసీ ఇన్ఛార్జ్ మున్షిదాస్ కావచ్చు, దీంతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఇది 100 రోజుల పాలన మీద మాత్రం, ఎందుకంటే ఎలా ఉంది ఏంటి అనేది కూడా మాట్లాడబోతున్నారు. దీంతో పాటు ముఖ్యంగా ఎందుకంటే ఈ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో మాత్రం భారీ సభ మాత్రం ఏర్పాటు చేస్తున్నారు తుక్కుగూడలో 6వ తారీఖు. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వరుసగా క్యూ లైన్లు అయితే కడుతున్నారు కాంగ్రెస్ హస్తం గూటికి చేరడానికి. ఇప్పటికే ఈ రోజు, ఎందుకంటే ఈ రోజు ఇచ్చిన ఇటు కడియం శ్రీహరి కావచ్చు, కడియం కావ్య కావచ్చు, లేదు అంటే కేకే కావచ్చు, కేకే కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కావచ్చు, ఎందుకంటే ఇద్దరు ఒకేసారి ఈ రోజు షాక్ ఇవ్వడం, మరికొంతమంది, ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే ఈ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. ఎందుకంటే ఈ 6వ తారీఖు జరగబోయే ఈ తుక్కుగూడ సభకు మాత్రం రాహుల్ గాంధీ కూడా దానికి మల్లికార్జున ఖర్గే గారు కూడా హాజరు కాబోతున్నారు. అయితే అదే రోజు కడియం శ్రీహరి కూడా ఆ సభలో నుంచే, ఎందుకంటే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. ఎందుకంటే ఈ సభని విజయవంతం చేయాలి. ఎందుకంటే రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఫలితాలు ఇచ్చిందో దానికి రెట్టింపు ఫలితాలు ఇవ్వడానికి మనం అందరూ సిద్ధమవ్వాలని రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి టీము వీళ్ళు చేయాలి అనుకుంటూ మాత్రం ఈ సభలో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అండ్ అదే సభలో అదే రోజు కూడా ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసే అవకాశాలు కూడా, దాని అంశం మీద కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడబోతున్నారు. ఈ 100 రోజుల పాలన కావచ్చు, లేదు అంటే వచ్చే నెల 6వ తారీఖు జరగబోయే తుక్కుగూడ సభ గురించి కూడా దీనిపైన చర్చలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు మమతా. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.